మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్ చేరుకున్నారు. కృష్ణప్రసాద్కు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు ఇటీవల కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైసీపీపై సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని అని చెప్పి మాట మార్చడం జగన్కే చెల్లిందని, ప్రతిపక్ష నేతలను తిడితేనే వైసీపీలో పదవులు ఇస్తారని ఆరోపణలు చేశారు. తనకు మైలవరం టికెట్ ఇస్తామని చెబుతూనే చంద్రబాబును లోకేష్ వ్యక్తిగతంగా దూషించాలని చెప్పారని మండిపడ్డారు. వైసీపీలో ఉండలేక టీడీపీలో చేరుతున్నానని చెప్పారు. దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని, ఇద్దరం కలిసి కూర్చొని అన్ని మాట్లాడుకుంటామని తెలిపారు. మరోవైపు మైలవరం ఎమ్మెల్యే టికెట్ను దేవినేని ఉమకు కాకుండా వసంత కృష్ణప్రసాద్కు చంద్రబాబు కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోపక్క ఇప్పటికే దేవినేని ఉమతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో మైలవరం టికెట్ వసంత కృష్ణప్రసాద్కు ఇవ్వడం తప్పడం లేదని కామెంట్ చేసినట్టు చెబుతున్నారు. దీంతో ఈ విషయంపై స్పందించిన ఉమ చంద్రబాబు మాటే తనకు శిరోధార్యం అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తాను చంద్రబాబు కుటుంబ సభ్యుడిని అని ఉమ చెప్పుకున్నారు. కాగా దేవినేని ఉమను పెనుమలూరు నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.